వైజాగ్ జూలో ఏమున్నాయో 1 minute లో చూసేయండి. ఇక్కడ జంతువులు చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకో వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. జూలోకి వెళ్ళగానే ఒంటికి ముల్తాన మెడ రాసుకొని విటమిన్ డి కోసం వెయిట్ చేస్తే నీ పెద్దన కనిపించాడు. ఏనుగులు చూస్తుంటే అదే పనిగా డాన్స్ చేస్తూనే ఉన్నాయి. ఇదిగోండి హైనాన్ చూడండి, ఒకే ట్రాక్ లో అలా తిరుగుతూనే ఉంది. ఇవి అడవి కుక్కలు. చింపు సింపుల్ గా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదో కనిపిస్తున్నాడు కదా మంగళసీనన్నా. ఇక్కడ చాలా రకాల పక్షులున్నాయి. ఇది మెకావ్ బర్డ్స్. ఇదిగో ఇక్కడ దుప్పి చేతి మొత్తం ఒకే దగ్గర ఉంది. దుప్పెలు, లేళ్లు, జింకలు అన్ని చిన్న పెద్దలని పిల్లలు అనుకుంటా. బహుశా అన్ని ఒకేలా ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న ఈగలు కూడా ఉన్నాయి. పెంచుతున్నారేమో మరి. డాగు మీద ఈగలు. ఇవి ఈగలే కానీ కలరాసర రాజేసే ఈగలు ఉన్నాయి. వాటిని తగ్గించాయి సార్. అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోవలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. అలాదిగో దూరంలో కనిపిస్తున్నాడు కదా, అతనే మృగరాజు. ఈ కేడిగాడి పేరు టిమోన్. ఈ బంటిగాడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగే రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి ఇతని పేరు నాగరాజు. పక్కన కోర్మారావు గారు కూడా ఉన్నారు. ఇక్కడ పొడిచేవి, కరిచేవి, మింగేవి, నమిలేవి అన్ని ఉన్నాయి. ఈ జంతువులు కూడా అన్ని దేశాల నుంచి మనుషులు తెచ్చుకొని వాటి జూగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో. ఈ భూమి మీద ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉందంటే అది కేవలం మనిషి మాత్రమే. ఇక్కడ జంతువులని ఒకే పనిని రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాయి. బంధించి ఒక చోట ఉంచడం వల్ల అలా చేస్తున్నాయో లేకపోతే వాటి స్వభావం అంతో నాకైతే తెలియదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా 2 జిరాఫీలను సంవత్సరం పాటు దత్త తీసుకున్నారు. అవివే. అందరూ ఇలా వినూత్నంగా ఆలోచిస్తే మనతో పాటు జంతువులు కూడా మనుగడ సాగిస్తాయి. ఏదేమైనా సర్వే జంతువు సుఖనో భవంతు.